గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రస్తుతం మనం ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. అదేమిటంటే శుక్రవారం రోజు ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మన దేశ జీడిపి గ్రోత్ రేట్ను రిలీజ్ చేయడం జరిగింది. సో అందరూ భావిస్తున్నట్లుగానే మన జీడిపి వృద్ధి రేటు బాగా తక్కువగా నమోదైంది, 4.2%గా నమోదైంది. అయితే ఇది నేర్చుకునే ముందు మనం కొన్ని బేసిక్స్ అంశాల మీద పూర్తి అవగాహన ఉంటేనే ఈ ఆర్టికల్ మనకు అర్థమవుతుంది. సో మనం ముందు బేసిక్ అంశాలకు వెళ్ళిన తర్వాత ఎన్ఎస్ఓ రిలీజ్ చేసినటువంటి గణాంకాల గురించి మనం పూర్తిగా స్టడీ చేస్తాం. ఇందులో ఫస్ట్ మనకు మొట్టమొదటి భావన ఏమిటంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అంశం కూడా జీడిపి వృద్ధి రేటు అని పిలుస్తున్నాం. జీడిపి మీన్స్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే జాతీయ ఆదాయం అని చెప్పవచ్చు. జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువని జాతీయ ఆదాయం అని పిలుస్తాం. ఇందులో ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో అనేది ఫస్ట్ పాయింట్. రెండోది మనం ఏమంటున్నాం, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువులు సేవలు, అది కూడా మనం ఎలా తీసుకుంటున్నాం, అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అని పిలుస్తున్నాం. బేసిక్ గా జీడిపిలో ఎన్ని భావనలు ఉంటాయి, ఇది పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు దీన్ని తెలుసుకునే ముందు రెండు పదాల మీద గ్రిప్ రావాలి. ఒకటి గ్రాస్, రెండు నెట్. గ్రాస్ అంటే స్థూలం అంటాం, నెట్ అంటే నికరం అని పిలుస్తాం. స్థూలానికి నికరానికి మధ్య తేడా ఏంటి? సో మనకు కొన్ని యంత్రాలను కానీ కొన్ని మూలధన వస్తువులను కానీ మనము పెట్టుబడి పెట్టి కొన్న తర్వాత ఒక సంవత్సరం వాడిన తర్వాత వాటిలో కొంత తరుగుదల అనేటువంటిది వస్తుంది. ఆ తరుగుదలనే డిప్రిషియేషన్ అని పిలుస్తాం. గ్రాస్ కు నెట్ కు తేడా ఏంటంటే స్థూలానికి నికరానికి మధ్య ఉన్నటువంటి తేడా తరుగుదల. తరుగుదలను కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే నికరం అని చెప్తాం. అంటే స్థూలంలోంచి తరుగుదలను తీసేస్తే వచ్చేటువంటిదే నికరం అని పిలుస్తాం. ఇది ఫస్ట్ భావన. రెండోది జిడిపి, జిఎన్పి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి. పేరులోనే ఉంది స్థూల దేశీయ ఉత్పత్తి. ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే ఉత్పత్తి అయితే దాన్ని స్థూల దేశీయోత్పత్తి అని పిలుస్తాం. భౌగోళిక సరిహద్దుల్లో దేశీయులు ఉండొచ్చు, విదేశీయులు ఉండొచ్చు. ఎవరైనా సరే భౌగోళిక సరిహద్దు లోపల మాత్రమే ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటామంటే స్థూల దేశీయోత్పత్తి అంటాం. అదే స్థూల జాతీయోత్పత్తి, ఇది కాస్త విస్తృతమైనటువంటి పదం. దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే కాకుండా దేశ వెలుపల కూడా భారతీయ ప్రజలచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను మనం ఏమంటామంటే స్థూల జాతీయోత్పత్తి అని పిలుస్తాం. జిడిపి, జిఎన్పి. సో దేశ భౌగోళిక సరిహద్దు లోపలే ఉత్పత్తి అయితే జిడిపి అంటున్నాం, బయట కూడా వెలుపల కూడా దేశ ప్రజలచే ఉత్పత్తి అయితే దాన్ని ఏమంటున్నాం అంటే జిఎన్పి అని పిలుస్తున్నాం. సో ఇక్కడ జీడిపిలో వచ్చే భావనలు ఎన్ని రకాలంటే 4 రకాలు. నెంబర్ 1 జిడిపి, నెంబర్ 2 ఎన్డిపి, నెంబర్ 3 జిఎన్పి, నెంబర్ 4 ఎన్ఎన్పి. జిడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెంబర్ 2 ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇందాకే చెప్పాను, జిడిపిలోంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేటువంటిది ఎన్డిపి అని పిలుస్తున్నాం. మూడోది జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఎన్ఎన్పి జిఎన్పిలోంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేటువంటిది ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని పిలుస్తున్నాం. సహజంగా జాతీయ ఆదాయం అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఎన్ఎన్పి ని జాతీయ ఆదాయం అని పిలుస్తాం. ఇక్కడ బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఉత్పత్తి కారకాల ద్వారా, ఫ్యాక్టర్ కాస్ట్ ద్వారా ఎన్ఎన్పిని క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అని పిలుస్తాం. ఇది జీడిపిలో ఉన్నటువంటి భావనలు 4 రకాలు అంటున్నాం. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే జీడిపి అంటే దేశ భౌగోళిక సరిహద్దు లోపల, జిఎన్పి అంటే దేశ లోపల ప్లస్ వెలుపల దేశ ప్రజలచే ఉత్పత్తి అయినది. జిడిపి అనేది సంకుచిత భావన, జిఎన్పి అనేది విస్తృత భావన. జిడిపి అనేది భౌగోళిక సరిహద్దుకు సంబంధించింది, జిఎన్పి అనేది దేశ ప్రజలకు సంబంధించినటువంటి భావన. జిడిపి యొక్క వాల్యూ తక్కువగా ఉంటుంది, ఇప్పుడు జిఎన్పి యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. జిడిపిలో నికర విదేశీ కారక ఆదాయం అనేది ఉండదు, జిఎన్పిలో నికర విదేశీ కారక ఆదాయం అనేది కలుస్తుంది. ఇది జీడిపికి జిఎన్పికి ఉన్నటువంటి తేడా.
రెండో అంశం ఏమంటున్నాం, జీవీఏ జీడిపికి మధ్య తేడా ఏంటి? జనరల్గా మనం పేపర్లో ఎక్కువగా చూస్తే ఈ రెండు పదాలు మనం ఎక్కువగా గమనిస్తుంటాం. జీడిపి అంటే మనం ముందాకే మనము చెప్పుకున్నాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీవీఏ మీన్స్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అని పిలుస్తాం. ఇక్కడ బేసిక్ గా మీరు గమనించినట్టే ఆర్థిక వ్యవస్థలో రెండు సెక్టార్స్, అంటే రెండు సెక్టార్స్ అని కాదు కానీ రెండు వైపులు, ఒకటి ఉత్పత్తిదారుల వైపు, రెండు వినియోగదారుల వైపు అనేటువంటి రెండు భావనలు ఉంటాయి. జీవీఏ జీడిపి రెండు కూడా ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఒక సంవత్సరంలో కానీ ఒక త్రైమాసికంలో కానీ ఎలా ఉందని చెప్పడానికి ఉపయోగించేటువంటి పదాలు. బట్ జీవీఏని తీసుకున్నప్పుడు ఇది ఉత్పత్తిదారులు, వాటినే మనం ఏమనొచ్చు, సరఫరాదారులు అని కూడా అనొచ్చు. ఉత్పత్తిదారులు లేదా సరఫరాల వైపు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం లేదా త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత ఎలా ఉందన్న అంశాన్ని తెలియజేసేదే జీవీఏ అని పిలుస్తున్నాం. అదే మనం జీడిపి తీసుకుంటే వినియోగదారుల నుంచి వచ్చేటువంటిది ఏమిటి, డిమాండ్. వినియోగదారులు లేదా డిమాండ్ వైపు నుంచి ఆర్థిక వ్యవస్థ పనితీరును చూపించేదే జీడిపి అని పిలుస్తాం. సో ఇక్కడ మీరు స్లైడ్ డిఫరెంట్. జీవి అనేది ఉత్పత్తిదారులకు లేదా సరఫరా వైపు నుంచి ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఎలా ఉందో తెలుసుకొనగా, జీడిపిని మనం ఏమంటున్నాం, వినియోగదారులు లేదా డిమాండ్ వైపు నుంచి ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఎలా ఉందో తెలుసుకునే దానికి ఉపయోగించేటువంటి పదాన్ని జీడిపి అని పిలుస్తున్నాం. మూడవది ఇప్పుడే చెప్పాను, జాతీయ ఆదాయం అంటే ఉత్పత్తి కారకాల దృష్టి అంటున్నాను. ఇక్కడ మూడో పదంలో మనం ఏం రాసాం, ఉత్పత్తి కారకాలు మార్కెట్ ధరలు. అంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తిలో పాలు పంచుకునేటువంటి వస్తువులను మనం ఏమనొచ్చు అంటే ఉత్పత్తి కారకాలు అనొచ్చు. సహజంగా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాలను 4 రకాలుగా చెప్తారు. అది ఒకటి భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. ఈ నాలుగింటిని కలిపి మనం ఉత్పత్తి కారకాలు అంటాం. ఉత్పత్తి ప్రక్రియలో పాలు పంచుకునేటువంటి ప్రతి అంశాన్ని ఉత్పత్తి కారకాలుగా చెప్పవచ్చు. బేసిక్ గా 4 రకాలు అంటున్నాం. ఒకటి భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వారికి లాభాలు మీన్స్ భూమికి బాటకం చెల్లించాలి, శ్రమకు వేతనాన్ని చెల్లించాలి, మూలధనానికి వడ్డీ చెల్లించాలి, వ్యవస్థాపకునికి లాభం కానీ నష్టం కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నాలుగింటిని కలిపి మనం ఏమంటున్నాం అంటే ఉత్పత్తి కారకాలు అని పిలుస్తాం. ఒక వస్తువు యొక్క ధర ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఒక విధంగా ఉంటుంది, మార్కెట్ ధరల దృష్ట్యా మరొక రకంగా ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి కారకాల నుంచి మార్కెట్ ధరల్లోకి వచ్చేటప్పుడు, అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక వస్తువు ఉత్పత్తి అయింది, దానికి బయటకు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తుంది ప్రభుత్వము, బేసిక్ గా దాని మీద పన్నును వేస్తా ఉంది. సో మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సేల్స్ ట్యాక్స్ అంటున్నాం, అమ్మక పన్ను అనేటువంటిది వేస్తా ఉంది. అంటే వస్తువు ఉత్పత్తి కారకాల దృష్ట్యా వస్తువు ధర ఒక విధంగా ఉంటే మార్కెట్ ధరల్లోకి వచ్చేటప్పుడు పన్ను అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది కాబట్టి దాని ధర పెరుగుతుంది. సో దీన్ని మార్కెట్ ధరలు అని పిలుస్తాం. మార్కెట్ ధరల్లో పన్నులే కాకుండా ప్రభుత్వం కొన్నింటి వస్తువులపైన సబ్సిడీలు ఇవ్వచ్చు, సబ్సిడీలు కూడా కలవచ్చు. అంటే పన్నులు సబ్సిడీలు లేకుండా చెప్పేటువంటి ధరను ఉత్పత్తి కారకాల ధర అని పిలుస్తాం. పన్నులు సబ్సిడీలు కలిపి ఉన్నటువంటి ధరను మనం ఏమంటాం అంటే మార్కెట్ ధరలు అని పిలుస్తాం. ఇది ఉత్పత్తి కారకాలకు మార్కెట్ ధరలకు మధ్య ఉన్నటువంటి తేడాగా మనం గుర్తించుకోవాలి. ఇకపోతే నాలుగోది నామమాత్రపు ధర, వాస్తవిక ధరల మధ్య తేడా ఏమిటి? నామమాత్రపు ధరలు అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క, అంటే ప్రస్తుతం ఈ సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల యొక్క ఉత్పత్తిని ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలతో గుణించి చెబితే దానిని ఏమంటామంటే నామమాత్రపు ధర అని పిలుస్తాం. ఉదాహరణకి బంగారం ధర చెప్తున్నాం. ఒక 10 గ్రాముల బంగారు ప్రస్తుతం మార్కెట్ ధరలో ఎంత ఉందో, మన దేశంలో మొత్తం ఎంత ఉత్పత్తి అవుతుందో ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం దాన్ని మొత్తం క్యాల్కులేట్ చేసి చెప్తే దాన్ని ఏమంటామంటే నామమాత్రపు ధర అని పిలుస్తాం. అదే వాస్తవిక ధర అంటే ఏమిటంటే బేసిక్ గా ఇక్కడ వాస్తవిక ధరను చెప్పడానికి బేసిక్ గా ఒక బేసిక్ ఇయర్ అనేది తీసుకుంటారు, ఆధార సంవత్సరాన్ని తీసుకుంటాం, లేదా స్థిర ధరలు అని పిలవచ్చు. స్థిర ధరలలో లేదా ఒక ఆధార సంవత్సరం ఆధారంగా ఒక వస్తు ఉత్పత్తిని లెక్కిస్తే దాన్ని ఏమంటామంటే వాస్తవిక ధర అని పిలుస్తాం. అంటే నామమాత్రపు ధర ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఒక 10 గ్రాముల బంగారం గత సంవత్సరం 35,000 రూపాయలు ఉంటే ప్రస్తుతం 45,000 రూపాయలు పెరిగింది అనుకోండి. మనకు ఉత్పత్తిలో పెద్ద తేడా రాకపోయినప్పటికీ ధర పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా టోటల్ గా చూసినప్పుడు దాని ధర మనకు
ఎక్కువైనట్లు మనకు కనిపిస్తుంది. అదే వాస్తవిక ధరల్లో చూసినప్పుడు నిజంగా ప్రొడక్షన్ ఎక్కువైందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇది నామమాత్రపు ధర, వాస్తవిక ధరల మధ్య ఉన్నటువంటి తేడాగా చెప్పవచ్చు. ఇకపోతే ఐదో అంశం, జీడిపిలో ఉన్నటువంటి ప్రధాన రంగాలు, వాటి వివరణ. మనకు బేసిక్గా ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో పాలు పంచుకునేటువంటి ప్రధాన రంగాలు మన ఆర్థిక వ్యవస్థ పరంగా 3 రంగాలు అని చెప్తాం. ఒకటి ప్రాథమిక రంగం, ప్రైమరీ సెక్టార్ అంటున్నాం. 2 ద్వితీయ రంగం, సెకండరీ సెక్టార్. 3 తృతీయ రంగం, దాన్ని టెర్షియరీ సెక్టార్ అని పిలుస్తాం. ప్రాథమిక రంగం అంటే బేసిక్ గా వ్యవసాయ అనుబంధ రంగాలు, మీన్స్ వ్యవసాయం, పశు సంపద కావచ్చు, మత్స్య సంపద కావచ్చు, అటవీ సంపద కావచ్చు. ఈ 4టితో పాటు గనులు, క్వారీయింగ్ను రెండింటినీ కలిపి మనం ఏమంటామంటే ప్రాథమిక రంగం అని పిలుస్తాం. అంటే ప్రాథమిక రంగంలో 2 అంశాలు ఉన్నాయి, వ్యవసాయ అనుబంధ రంగాలు ప్లస్ గనులు, క్వారీయింగ్. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటున్నాం, ప్రాథమిక రంగం అని పిలుస్తున్నాం. రెండోది ద్వితీయ రంగం. ద్వితీయ రంగాన్ని మనం సెకండరీ సెక్టార్ అని పిలుస్తున్నాం. దీంట్లో ఏమేమి వస్తుంది, ఫస్ట్ ఉత్పత్తి రంగం, ఇది రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ లో ఉన్నటువంటి ఉత్పత్తి వస్తువులు. రెండోది విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా. మూడోది నిర్మాణ రంగం. ఈ మూడింటిని కలిపి ద్వితీయ రంగం అని పిలుస్తాం. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ద్వితీయ రంగానికి ప్రాథమిక రంగంలోని గనులు, క్వారీయింగ్ ను కూడా కలిపితే దానినే పారిశ్రామిక రంగం, పరిశ్రమల రంగం అని పిలుస్తాము. అంటే ద్వితీయ రంగంలో మనము గనులు, క్వారీయింగ్ కలపడం లేదు, బట్ పరిశ్రమల రంగం అన్నప్పుడు గనులు, క్వారీయింగ్ ను కూడా కలుపుతున్నాము. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ అయినటువంటి ప్రాథమిక రంగాన్ని, ద్వితీయ రంగాన్ని రెండింటినీ కలిపి ఉత్పత్తి రంగం అని పిలుస్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగాన్ని కలిపి మనం ఏమంటున్నాం, ఉత్పత్తి రంగం అని పిలుస్తున్నాం. ప్రాథమిక రంగంలో ఏమున్నాయి, వ్యవసాయ అనుబంధ రంగాలు, గనులు, క్వారీయింగ్. గనులు, క్వారీయింగ్ తీసినటువంటి ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగంగా మనం పిలవచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది తృతీయ రంగం, టెర్షియరీ సెక్టార్. సింపుల్ గా దీన్ని సేవల రంగం అని కూడా చెప్పవచ్చు. దీంట్లో రవాణా, సమాచారం, నిల్వ అనేది ఒకటి. రెండోది వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లు. మూడోది బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, ఇతర సంస్థలు మరియు సామాజిక వ్యక్తిగత సేవలు. ఈ 4టితో ముడిపడి ఉన్నటువంటి దాన్ని ఏమంటున్నామంటే తృతీయ రంగం లేదా సేవల రంగం అని పిలుస్తాం. సో జీడిపిలో ఉన్నటువంటి ప్రధాన రంగాలు 3, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ. ప్రాథమిక, ద్వితీయ రంగంలో మనకు గనులు, క్వారీయింగ్ అనేటువంటి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి. గనులు, క్వారీయింగ్ లేకపోతే వ్యవసాయ రంగం, గనులు, క్వారీయింగ్ కలిస్తే ప్రాథమిక రంగం, గనులు, క్వారీయింగ్ ను మనం ద్వితీయ రంగానికి కలిపితే దాన్ని పరిశ్రమల రంగం అని పిలుస్తున్నాం. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగాన్ని కలిపి మనం ఏమంటున్నాం, ఉత్పత్తి రంగం అని పిలుస్తున్నాం. బేసిక్ ఇది. నెక్స్ట్ ఇకపోతే తలసరి ఆదాయం అంటే ఏంటి, మనము పైన చెప్పుకున్నటువంటిదంతా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనలు. సో అదే జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేటువంటిది తలసరి ఆదాయం. అంటే మొత్తం ఆదాయం కాకుండా వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడో తెలిపితే మనం ఏమంటున్నామంటే తలసరి ఆదాయం అని పిలుస్తాం. ఆర్థిక వ్యవస్థ యొక్క మనము వృద్ధి రేటును గమనించేటప్పుడు, ఆర్థిక వ్యవస్థలో జీవన ప్రమాణాల గురించి చెప్పేటప్పుడు జాతీయ ఆదాయం కంటే తలసరి ఆదాయం అనేటువంటిది మెరుగైనటువంటి భావనగా మనం చెప్తాం. కేవలం దేశం మొత్తం ఆదాయం చూసినప్పుడు చాలా ఎక్కువగా కనిపించవచ్చు, కానీ ఒక వ్యక్తి పరంగా ఒక్కొక్కరికి ఎంత వస్తుంది సగటున అనే ఆదాయాన్ని తెలిపేటువంటి దాన్ని ఏమంటున్నాం అంటే తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని పిలుస్తున్నాం. ఇంకా మనము ముందుకెళ్తే జాతీయ ఆదాయం తలసరి ఆదాయం కంటే మానవాభివృద్ధి సూచిక HDA అనేది మనిషి యొక్క జీవన ప్రమాణాలు తీసుకోవడంలో చాలా ముఖ్యమైన సూచికగా చెప్తాం. అది ఏంటనే తర్వాత మనం చూస్తాం. సో తలసరి ఆదాయం అంటే దేశం యొక్క మొత్తం జనాభా దేశం యొక్క మొత్తం జాతీయ ఆదాయం డివైడెడ్ బై దేశ జనాభాతో భాగిస్తే వచ్చేటువంటి దాన్ని మనం ఏమంటామంటే తలసరి ఆదాయం అని పిలుస్తాం. ఇకపోతే ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం అంటే వివరణ ఏమిటి. ఉదాహరణకు మనకు 2018-19 ఆర్థిక సంవత్సరం అన్నప్పుడు 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 మధ్య ఉన్నటువంటి కాలాన్ని మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్ గా చెప్తాం. అంటే ఇప్పుడు కూడా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మరుసటి సంవత్సరం మార్చి 31తో ముగింపు కలిగేటువంటి దాన్ని ఏమంటున్నామంటే ఆర్థిక సంవత్సరం అని పిలుస్తాం. ఉదాహరణకి నిన్న రిలీజ్ చేసినటువంటి 2019-20 ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పటి నుంచి మనం తీసుకోవాలి, 2019 ఏప్రిల్ 1 నుంచి
2020 మార్చి 31 మధ్య కాలాన్ని మనం 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్తున్నాం. ప్రతి ఆర్థిక సంవత్సరాన్ని కూడా 4 త్రైమాసికాలుగా విడగొట్టుకుంటాం. అంటే 12 నెలల కాలాన్ని ప్రతి 3 నెలలకు ఒక క్వార్టర్గా, అంటే Q1, Q1, Q2, Q3, Q4 అని పిలుస్తాం. ఉదాహరణకి ఏప్రిల్, మే, జూన్ ఈ మొదటి 3 నెలల కాలాన్ని Q1 అని, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ని Q2 అని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ని Q3 అని, జనవరి, ఫిబ్రవరి, మార్చిని Q4గా చెప్తాం. అంటే ఒకే ఆర్థిక సంవత్సరాన్ని 4 త్రైమాసికాలుగా మనం విడగొడుతున్నాం. ఇది ఆర్థిక సంవత్సరం వివరణ, దానికి సంబంధించినటువంటి అంశాలు. ప్రస్తుతం ఎన్ఎస్ఓ గణాంకాలు ఏం చెప్తున్నాయి అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ జరుగుతున్నాయని పడుతుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఓ గణాంకాలు ఏం తెలుపుతున్నాయంటే బేసిక్ గా గత సంవత్సరపు జిడిపి వృద్ధి రేటుతో పోలిస్తే, అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి రేటుతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి రేటు అనేది తగ్గింది. ఆ తగ్గిన దానికి కారణాలు ఏమిటనేది మనం నెక్స్ట్ చూస్తాం. ఇకపోతే మనం ఎక్కువగా ఇటీవల వింటున్న మాట ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం. అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి, ఇది మన దేశంలో ఎప్పుడైనా సంభవించిందా అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి Q1లో అంటే 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.2% నమోదైంది. రెండవ త్రైమాసికంలో 4.4, మూడవ త్రైమాసికంలో 4.1, నాలుగవ త్రైమాసికంలో చాలా కనిష్టంగా 3.1% నమోదైంది. అంటే మీరు ఏం గమనిస్తున్నారు ఇక్కడ, ప్రతి 3 నెలలకు మనకు జిడిపి వృద్ధి రేటును మనం గమనించినట్లయితే తగ్గుతూ వస్తూ ఉంది. ఇలా మనం వరుస త్రైమాసికంలో వృద్ధి రేటు తగ్గుతూ వస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే ఆర్థిక మందగమనం అని పిలుస్తాం. అయితే ఆర్థిక మందగమనం కంటే తీవ్రతరమైనది ఆర్థిక మాంద్యం అని పిలుస్తున్నాం. ఆర్థిక మాంద్యము అంటే గత 2 త్రైమాసికాలలో వృద్ధి అనేది అసలు లేకపోగా, అంటే వృద్ధి జీరోగా ఉంటూ మైనస్ గా కూడా నమోదైతే దాన్ని ఆర్థిక మాంద్యం అని పిలుస్తాం. సో గత 2 త్రైమాసికాల్లో వృద్ధి రేట్ అనేది తగ్గిపోవడంతో జీరోగా నమోదవుతూ ప్లస్ మైనస్ రుణాత్మకంగా నమోదైతే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్థిక మాంద్యం అని పిలుస్తాం. మన దేశంలో ఆర్థిక మాంద్యం గతంలో ఎప్పుడు వచ్చిందంటే 3 సంవత్సరాల్లో వచ్చినట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. అది ఒకటి 1958వ సంవత్సరం, 2 1966వ సంవత్సరం, 3 1980వ సంవత్సరాల్లో మన దేశంలో ఆర్థిక మాంద్యం సంభవించింది. అయితే అప్పట్లో ఆర్థిక మాంద్యం రావడానికి కారణాలు మనం గమనించినట్లయితే 2 ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వర్షపాతంలో లోటు నెంబర్ 1, నెంబర్ 2 వ్యవసాయ రంగంలో తక్కువగా వృద్ధి రేటు నమోదు కావడం. బేసిక్ గా ఈ 2 కారణాల వల్లనే మనకు గతంలో ఎప్పుడైనా కూడా ఆర్థిక మాంద్యం అనేటువంటిది సంభవించింది. అయితే ప్రస్తుత ఆర్థిక మాంద్యం మాత్రం కాస్త డిఫరెంట్ అయినటువంటిది. అదేమిటనేది మనం చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ అంశం నేనేం రాశాను, మోడీ 1.0 మీన్స్ 2014-19 మధ్య మోడీ తొలిసారిగా ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత 2014-19 మధ్య కాలంలో మనం గమనిస్తే ఆల్రెడీ మన దేశంలో ఆర్థిక మందగమనం జరుగుతోంది. అంటే గత సంవత్సరపు జిడిపి వృద్ధి రేట్లతో పోలిస్తే 2014-19 సంవత్సరాల మధ్యగా వరుసగా వృద్ధి రేట్లు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆ వృద్ధి రేట్లు నేను ఒకసారి ఇక్కడ రాశాను. 2012-13లో మన జిడిపి వృద్ధి రేటు 5.5 ఉండగా 2013-14లో 6.4గా నమోదైంది. అదే 14-15వ సంవత్సరంలో 7.4 గాను, 15-16వ సంవత్సరంలో 8% గాను, 16-17లో 8.3% గాను నమోదైంది. అంటే మీరేం గమనించారు, ఇక్కడి వరకు మన దేశం యొక్క గ్రోత్ రేట్, జిడిపి గ్రోత్ రేట్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. కానీ 2017-18 నుంచి మీరు గమనిస్తే తిరోగమన దిశగా ప్రయాణిస్తుంది. 2017-18లో మన గ్రోత్ రేట్ 8.3 నుంచి 7కు పడిపోయింది. అదే 2018-19లో గ్రోత్ రేట్ 6.1కి పడిపోయింది. 2019-20లో 4.2, అంటే రీసెంట్ గా నమోదైనటువంటి గ్రోత్ రేట్ ఇంకా బాగా తగ్గింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2020-21 మధ్య కాలానికి మీరు చూసినట్లయితే ఎంత నమోదు కావచ్చని భావిస్తున్నారంటే రుణాత్మక వృద్ధి రేటు వైపుగా ప్రయాణిస్తోంది. -5 నుంచి -10 మధ్యలో వృద్ధి రేటు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్నే మనం ఆర్థిక మాంద్యంగా చెప్పుకుంటున్నాం. మరి
మోడీ 1.0లో ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి కారణం ఎస్పెషల్లీ 2017 సంవత్సరం నుంచి ఎందుకు క్షీణించింది అనేది మనకు గమనిస్తే బేసిక్గా ఇక్కడ రెండు అంశాలు అయితే కీలకం. ఒకటి డిమానిటైజేషన్, రెండు జిఎస్టి. 2017 జూలై 1 నుంచే మనకు జిఎస్టి అమలైందన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు. జిఎస్టి ద్వారా వస్తున్నటువంటి ఆదాయం చాలా ఎక్కువగా ప్రభుత్వం అంచనా వేయగా వాస్తవంగా వస్తున్నటువంటి ఆదాయానికి అంచనా వేసినటువంటి వ్యయానికి చాలా వ్యత్యాసం ఉంది. సో డిమానిటైజేషన్ వలన కూడా కొన్ని రంగాలు దెబ్బతినడం, అసంఘటిత రంగం బాగా దెబ్బతినడం కూడా ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి ఒక కారణం. ముఖ్యంగా ఒక ఆర్థిక వ్యవస్థ పరుగులెడాలి అంటే బేసిక్గా ఆర్థిక వ్యవస్థకు నాలుగు చక్రాలుగా ఆర్థికవేత్తలు ఏమేమి చెప్తారంటే, ఒకటి ప్రభుత్వం చేసేటువంటి వ్యయం, అంటే వివిధ రంగాల మీద ప్రభుత్వం చేసేటువంటి వ్యయం అనేది ఒక స్తంభము. రెండోది ప్రైవేటు పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలోకి ప్రైవేటు పెట్టుబడులు అనేటువంటిది రెండవ మూల స్తంభం కావాలా. మూడోది వచ్చేసి స్వదేశంలో వస్తు సేవల వినియోగం ఎలా ఉంది అనేటువంటిది మూడవది. నాలుగవది వచ్చేసి విదేశాలకు చేసేటువంటి మన ఎగుమతులు. మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ప్రభుత్వ వ్యయం ఒకటైతే, రెండు ఆర్థిక వ్యవస్థలకు వచ్చేటువంటి ప్రైవేట్ పెట్టుబడులు, స్వదేశంలో వస్తు సేవల వినియోగానికి ఉన్నటువంటి డిమాండ్, నాలుగోది విదేశాలకు జరిగేటువంటి ఎగుమతులు. ఈ నాలుగింటి వలన మనకు ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పరుగులెడుతూ ఉంటుంది. అయితే ఈ నాలుగింటిలో మనం గమనించినట్లయితే ప్రభుత్వం వివిధ రంగాలపై చేస్తున్న వ్యయం ఒకటే పెరుగుతుంది తప్ప గత కొద్ది సంవత్సరాలుగా ప్రైవేటు పెట్టుబడులు బాగా క్షీణించడం, స్వదేశంలో వస్తు వినియోగం బాగా తగ్గిపోవడం, ఎగుమతుల్లో కూడా మనకేమిటంటే వృద్ధి పెద్దగా నమోదు కాకపోవడంతో మోడీ 1.0లో ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ మందగమన దిశగా ప్రయాణిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం క్షీణతకు కారణాలు ఏమిటి? ఎందుకు ఫైనాన్షియల్ ఇయర్లో 4.2% నమోదైంది? రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21 మధ్య మనం ఇప్పుడు ఎందాకే చెప్పుకున్నాం, రుణాత్మక వృద్ధి రేటు వైపుగా భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకు ప్రయాణిస్తుందని చూస్తే దీనికి ఒకటే ప్రధానమైన కారణం కరోనా. సో మార్చి చివరి వారం నుంచి దాదాపు లాక్డౌన్ మనం విధించుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఇంకా మన దేశంలో లాక్డౌన్ అనేది కొనసాగుతోంది. ప్రధాన పట్టణాలు, ప్రధాన నగరాలు, దేశంలో ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రధాన నగరాలన్నీ కూడా ఈరోజు ఇంకా లాక్డౌన్ లో ఉండడం వలన అక్కడ వస్తూత్పత్తి పరిశ్రమలు కానీ అటు సేవల రంగం పూర్తిగా డోలాయమానంలో పడిపోవడం వల్ల మనకు ఈ క్షీణత పెరిగి రుణాత్మక వృద్ధి రేటు వైపుగా ప్రయాణిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే మనం చూసినట్లయితే పారిశ్రామిక ఉత్పత్తి సూచి, దీన్నే ఐఐపిలో మౌలిక పరిశ్రమలు అంటే ఏమిటి అనేది నెక్స్ట్ అంశంగా రాశాను. అంటే నిన్న జిడిపి వృద్ధి రేటు 4.2% నమోదు అవుతుందని చెప్తూనే 2 పాయింట్స్ అక్కడ కీలకంగా వచ్చాయి. మౌలిక పరిశ్రమలు మునిగిపోయాయి అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలుగా ఉన్నటువంటి మౌలిక పరిశ్రమలో భారీగా రుణాత్మక వృద్ధి రేటు నమోదైందని చెప్పడం జరిగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచి అంటే ఏమిటంటే పారిశ్రామిక భౌతిక ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు, అంటే పారిశ్రామిక యొక్క వృద్ధిని మనము అంచనా వేయడానికి తీసుకునేటువంటి ఒక సూచిని పారిశ్రామిక ఉత్పత్తి సూచి అంటాం. దీంట్లో అనేక వస్తువులు తీసుకుంటాం. వీటిలో మౌలిక పరిశ్రమలు అంటే కేవలం 8 రంగాలు మాత్రమే ఉంటాయి. ఆ 8 రంగాల్లో కూడా క్షీణత నమోదైంది, రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది. ఇక్కడ ఆ మౌలిక పరిశ్రమలు బేసిక్గా 8 ఏమంటున్నామంటే, 1 బొగ్గు, 2 సిమెంట్, 3 స్టీల్ ఉక్కు, 4 ముడి చమురు, 5 సహజ వాయువు, 6 రిఫైనరీ, 7 విద్యుత్, 8 ఎరువులు. ఈ 8ంటిని మనం ఏమంటున్నామంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచి 100% అనుకోండి. 100%లో వీటి యొక్క పాత్ర ఎంత ఉంటుంది, వీటి యొక్క భాగం ఎంత ఉంటుందంటే 40% ఉంది. అంటే 100%లో 40% ఈ రంగాల నుంచే వస్తుంది. కాబట్టి వీటిని ఏమన్నారంటే మౌలిక పరిశ్రమలుగా చెప్పడం జరిగింది. 8 రంగాల్లో బాగా వృద్ధి రేటు అనేది క్షీణతకు గురైంది అనేటువంటి అంశాన్ని కూడా మనకు నిన్న వ్యక్తం చేయడం జరిగింది. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి బేసిక్ అంశాలు. ఇకపోతే మనం దీంట్లో గణాంకాలను ఒకసారి గమనించినట్లయితే నిన్న ఎన్ఎస్ఓ ఇచ్చినటువంటి గణాంకాలను మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్ జిడిపి, ప్రస్తుతం మన దేశం యొక్క జిడిపి 2018-19లో 139.81 కోట్లు ఉండగా ప్రస్తుతం ఇది 145.66 కోట్లుగా నమోదవుతూ 4.2% వృద్ధి నమోదు చేయడం జరిగింది. అయితే
గత 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19లో జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండేది అంటే 6.1% ఉంది. కాగా ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత నమోదైందంటే కేవలం 4.2% మాత్రమే నమోదైంది. ఇకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లేదా తలసరి ఆదాయాన్ని మనం గమనించినట్లయితే 1,26,521 రూపాయలు 2018-19లో ఉండగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం తలసరి ఆదాయం ఎంతగా నమోదైందంటే 1,34,226 రూపాయలుగా నమోదయ్యి 6.1% వృద్ధి రేటును నమోదు చేసింది. అయితే ఈ తలసరి ఆదాయం అనేది ఇది స్థిర ధరల్లో చెప్పారా, వాస్తవ ధరలు మార్కెట్ ధరల్లో చెప్పారు, ప్రస్తుత ధరల్లో చెప్పారంటే ఇది స్థిర ధరలు కాదు, ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం ఈ విధంగా నమోదైంది. ఇక్కడ తలసరి ఆదాయంలో వృద్ధి రేటు ఎంత ఉందంటున్నాం, జీడిపి వృద్ధి రేటు 4.2%, తలసరి ఆదాయపు వృద్ధి రేటు వచ్చేసి 6.1% గా నమోదైంది. ప్రస్తుతానికి బేస్ ఇయర్ గా ఆధార సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని పరిగణిస్తూ ఉన్నారంటే 2011-12 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటూ ఉన్నారు. 2011-12ను ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారు. ఇకపోతే 2019-20 ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య ఉన్నటువంటి 4 త్రైమాసికాల్లో వృద్ధి రేటును మనం గమనించినట్లయితే మొదటి త్రైమాసికంలో 5.2% గాను, రెండవ త్రైమాసికంలో 4.4% గాను, మూడవ త్రైమాసికంలో 4.1 గాను, నాలుగవ త్రైమాసికంలో 3.1 గా నమోదైంది. అంటే వరుసగా మన వృద్ధి రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని ఆర్థిక మందగమనం అని చెప్పవచ్చు. ఆర్థిక మాంద్యంగా మన దేశం వెళ్తోందని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పవచ్చు. ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి రేటు నమోదు కావడం అనేది దాదాపు ఎప్పుడో 2008-9 సంవత్సరంలో 3.1%గా మన వృద్ధి రేటు నమోదైంది. అంటే ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం మాత్రమే ఇంత తక్కువ వృద్ధి రేటును మనం చూసాం. ఆ తర్వాత తక్కువ వృద్ధి రేటును నమోదు చేసినటువంటి సంవత్సరం ఏదంటే 2019-20. అందువల్ల ఇది మనకు ఈసారి పరీక్షల్లో చాలా కీలకం కాబోతోంది. సో గత 11 సంవత్సరాలు అత్యల్ప కనిష్టానికి చేరింది కాబట్టి మన వృద్ధి రేటును 4.2%. వాస్తవంగా 2019 జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మన దేశం ఎంత గ్రోత్ రేట్ సాధిస్తుందని అంచనా వేశారంటే 8.5%. అయితే ఈ రీసెంట్ గా కూడా ఆర్బీఐ వచ్చేసి అట్లీస్ట్ 5% వృద్ధి రేటు నమోదు చేస్తుంది అనేసి ప్రకటించడం జరిగింది. అయితే 5% కూడా అంచనా అందుకోలేక కేవలం మన వృద్ధి రేటు ఎంతకు పడిపోయిందంటే 4.2%కి పడిపోవడం జరిగింది. సో అదే మనకు 4వ త్రైమాసికంలో 2019-20 సంవత్సరంలో నమోదైన వృద్ధి రేటు 3.1 కాగా గత ఆర్థిక సంవత్సరం 2018-19లో నమోదైనటువంటి వృద్ధి రేటు ఎంత ఉందంటే 5.7%గా ఉంది. అంటే భారీ క్షీణత దిశగా ప్రయాణిస్తుంది భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఈ ఇండికేషన్స్ మనకు తెలుపుతున్నాయి. దీని గురించి మనం ముందే చెప్పడం జరిగింది. 2012-13 నుంచి 2016-17 వరకు మన దేశ జీడిపి వృద్ధి రేటు పెరుగుతూ వస్తూ ఒక్కసారిగా 2017-18 నుంచి మనము అంటే 7%గా ఉన్నది 6.1 నుంచి 4.2, ఆ తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ అంటే ఈ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రుణాత్మక దిశగా మారిపోతున్నాము. సో కాబట్టి ఇది మనకు ఆర్థిక మాంద్యంగా భారతదేశం ప్రయాణిస్తుందనడానికి బెస్ట్ ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇకపోతే మనం ముందే చెప్పుకున్నాం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కొన్ని రంగాలు మనం ఎస్పెషల్లీ చూసుకుంటే ద్వితీయ రంగంలో భాగంగా ఉన్నటువంటి తయారీ రంగం ప్లస్ నిర్మాణ రంగం ఇవి రెండు బాగా క్షీణించినటువంటి వృద్ధి రేటు నమోదు చేశాయి. తయారీ రంగం వాటా 2018-19లో 2.1 ఉంటే ప్రస్తుతం -1.4% నమోదు చేసింది. ప్లస్ నిర్మాణ రంగం గత ఆర్థిక సంవత్సరంలో 6%గా వృద్ధి రేటు ఉంటే ప్రస్తుతం 2019-20లో -2.2%గా నమోదైంది. అయితే ఇక్కడ మనము కొంచెం సంతోషపడాల్సినటువంటి విషయం ఏమిటంటే వ్యవసాయ రంగ వృద్ధి రేటు 2018-19లో 1.6గా ఉంటే ప్రస్తుతం అది ఎంతకు చేరిందంటే 5.9%గా పెరిగింది. అంటే వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి రేటు నమోదైంది. దీనికి ప్రభుత్వ పరంగా మనకు వ్యవసాయానికి ఇచ్చినటువంటి తోడ్పాటు వ్యవసాయ రంగంలో కొంత పెట్టుబడులకు ఎక్కువ అవకాశం కల్పించడమే కారణంగా చెప్పవచ్చు. అయితే మైనింగ్ రంగం కూడా మనకి ఏంటంటే -4.8 రుణాత్మకంగా ఉన్నటువంటి వృద్ధి రేటు ప్రస్తుతం 5.2%గా పెరిగింది. అంటే ఒక వ్యవసాయం మైనింగ్ అనేటువంటి రంగాలు మాత్రం మనకు ప్రోత్సాహకరంగా ఉంటే తయారీ నిర్మాణ రంగాలు పూర్తిగా డీలా పడ్డాయని చెప్పవచ్చు. అంటే మౌలిక పరిశ్రమ
ఇక్కడ పైన చెప్పినటువంటి మౌలిక పరిశ్రమలు 8 రంగాల్లో వచ్చేసి క్షీణత రేటు -38.1% నమోదైంది. అంటే 100%లో 40%గా ఉన్నటువంటి 8 మౌలిక పరిశ్రమల్లో యొక్క మొత్తం వృద్ధి రేటు వచ్చేసి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే -38.1%గా నమోదైంది. సో ఇది బేసిక్గా నిన్న ఇచ్చినటువంటి ఎన్ఎస్ఓ ఇచ్చినటువంటి జీడిపి వృద్ధి రేటు 4.2%కు సంబంధించినటువంటి పూర్వాపరాలు అనేది మనం చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.